పుష్ప టు ది రూల్ మోస్ట్ హైప్డ్ సీక్వెల్ ఇన్ ఎంటైర్ ఇండియా. ఈ చిత్రం కోసం 3 ఏళ్లుగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా రాజమౌళి గారు చెప్పినట్టు ప్రమోషన్ అక్కర్లేని మూవీ. మరి దానికి బుకింగ్స్ ఎలా ఉండాలి? ఈ పాటికి అన్నీ సోల్డ్ అవుట్ అయిపోవాలి. డే 1, డే 2 అన్నీ కూడా సోల్డ్ అవుట్, ఫాస్ట్ ఫిల్లింగ్ ఈ ఫేజ్లో ఉండాలి. గ్రీన్లో ఒక్క షో కూడా ఉండకూడదు. కానీ ఇప్పుడు బుక్ మై షో చూస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు తీసుకుందాం. ఇవాళ ప్రీమియర్స్ పడుతున్నాయి రాత్రి. ప్రీమియర్స్ టికెట్స్ ఇంకా బెంగళూరులో అమ్ముడుపోలేదు. ఆల్మోస్ట్ ఇంకా 60% రిమైనింగ్ ఉంది ఆక్యుపెన్సీ. అంటే 40% మాత్రమే ఇంకా ఆక్యుపెన్సీ నమోదైంది బెంగళూరులో. చాలా వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి ప్రీమియర్స్కి. అలానే డే 1 చూసుకుందాం. సరే ప్రీమియర్స్ ఎవరు వెళ్ళట్లేదు, డే 1 చూస్తారనుకుందాం. డే 1 చూసినట్టయితే డే 1 కూడా లేవండి బుకింగ్స్. బెంగళూరులో డే 1 బుకింగ్స్ లేవు అసలు తెలుగు వర్షన్కి. అక్కడక్కడ ఫాస్ట్ ఫిల్లింగ్ కనిపిస్తుంది. అంటే సోల్డ్ అవుట్ అనేది ఎక్కడా లేదు. చాలా వరకు 70% గ్రీన్ జోన్లోనే ఉన్నాయి టికెట్స్. అయితే బెంగళూరులో అల్లు అర్జున్కి ఫ్యాన్స్ లేరా, క్రేజ్ లేరా అంటే ఉన్నారు. అలవైకుంఠపురంలో సినిమా రిలీజ్ అప్పుడు నేను బెంగళూరులోనే ఉన్నాను. ఓర్వశి థియేటర్లో ఫస్ట్ డే చూశాను. అలవైకుంఠపురంలో మూవీకి బెంగళూరులో 2 రోజులు ఫస్ట్ వీక్ అంతా అసలు భయంకరమైన బుకింగ్స్ ఏ స్థాయిలో నమోదయ్యాయి అంటే అసలు సీరియస్లీ హ్యూజ్ బుకింగ్స్ అనుకోవాలి అలవైకుంఠపురంలో. మరి అలవైకుంఠపురంలో కంటే ఎక్కువ క్రీజ్ ఉన్న మూవీ, ఎక్కువ అందరికీ తెలిసిన మూవీ, ఈ బుకింగ్స్ ఏంటో నాకు అర్థం కావట్లా. మేబీ టికెట్ ప్రైస్లు అత్యధిక ధరలు ఉన్నాయా అని చెప్పి అదొక వన్ ఆఫ్ ద రీజన్. ఎందుకంటే బెంగళూరులో 500, 600 ఇలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తావరకేరేలో బాలాజీ థియేటర్ అని ఒకటి ఉంటుంది. ఆ థియేటర్ అంతేం బాగోదు, యావరేజ్ అనుకోవచ్చు. అంటే సూపర్ డూపర్గా ఉండదు, యావరేజ్ థియేటర్. ఆ థియేటర్లోనే 300 పెట్టారు. ఆ థియేటర్కి ఉండాల్సిన రేటు 150 నుంచి 175 అలా ఉంటే బెటర్. కానీ ఆ థియేటర్కి 300 పెట్టడం అనేది కాస్త హాస్యాస్పదంగా అనిపిస్తుంది. సో ఈ పెరిగిన టికెట్ ధరలు అనేవి కాస్త పుష్ప 2కి ఒక నెగిటివ్ ఇంపాక్ట్లా మారిపోయాయి. ఆ నామమాత్రపు యావరేజ్ థియేటర్లోనే 300 రూపాయలు టికెట్ పెడితే ఇక మల్టీప్లెక్స్ వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఇంకా రెచ్చిపోయారు. 900, 1200 వాళ్ళ ఇష్టం, 600 అలా ఉన్నాయి టికెట్ రేట్స్ బెంగళూరులో. సో ఈ పెరిగిన టికెట్ రేట్సే బెంగళూరులో పుష్ప 2కి పూర్ బుకింగ్స్కి వన్ ఆఫ్ ద రీజన్గా మనం అనుకోవచ్చు. హైదరాబాద్లో బాగున్నాయి బుకింగ్స్. హైదరాబాద్లో కూడా ఇంకా ఫాస్ట్ ఫిల్లింగ్గా ఉన్నాయి. సోల్డ్ అవుట్ చాలా తక్కువ ఉన్నాయి. బట్ హైదరాబాద్ ఆబ్వియస్లీ తెలుగు సినిమా, తెలుగు హీరో, హైదరాబాద్ ఓకే, అందులో పెద్ద షాకింగ్ ఫ్యాక్టర్ ఏం లేదు. బుకింగ్స్ నమోదవుతాయి బాగానే. కానీ బెంగళూరు, పూణే, ముంబై, ఢిల్లీ ఇలాంటి నగరాల్లో బుకింగ్స్ పడితే అది మజా. కానీ అక్కడ చూసినట్టయితే ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో, చెన్నై ఈ సిటీస్లో బుకింగ్ సరిగ్గా లేవు. సో దీనికి ఏంటి కారణం అనేది ఖచ్చితంగా పుష్ప 2 మేకర్స్ కాస్త ట్రబుల్ షూట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రమోషన్లో ఏమన్నా లోపం ఉందా అంటే అసలు ఈ సినిమాకి ప్రమోషన్ అక్కర్లేదని చెప్పి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు మొన్న స్టేజ్ మీద చెప్పారు. సో నిజంగానే ప్రమోషన్ అక్కర్లే, అందరికీ తెలిసిన మూవీయే. కానీ ఎందుకు ఇంత పూర్ బుకింగ్స్ ఉన్నాయనేది ప్రతి ఒక్కరు కూడా ట్రబుల్ షూట్ చేయాల్సిన విషయం. మరి మీరేమనుకుంటున్నారు? ఎందుకు పుష్ప 2కి ఇంత పూర్ బుకింగ్స్ నమోదవుతున్నాయి? నిజంగానే టికెట్ రేట్ ఫ్యాక్టర్ అనేది పెద్ద ఇంపాక్టే ప్లే చేసిందా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పంచుకోండి.